సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని, బుద్ధి బలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్వాసురుడని రాక్షసుడు హనుమంతుడికి పెద్ద భక్తుడైపోతాడు. రామరావణ యుద్ధంలో హనుమకి ఎదురు వెళ్ళడానికి ఇష్టం లేక తన ప్రాణాన్ని అర్పిస్తాడు. ద్వాపర యుగంలో మధ్వకుడిగా జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అర్జునుడి రథం పైన ఉన్న హనుమ జెండాను చూడగానే తన గత జన్మ గుర్తుకు వస్తుంది. ఈ యుగంలో కూడా నా స్వామికి వ్యతిరేకంగా వెళుతున్నానని తట్టుకోలేక ప్రాణత్యాగం చేస్తాడు. కలియుగంలో మధ్వ మహర్షిగా పుట్టి హనుమాన్ అనుగ్రహం ఎలాగన్నా సంపాదించాలని తపస్సు చేసేవాడు. ఒక రోజు నదిలోకి వెళ్లి వస్తుంటే కాలు జారి పడబోతాడు. అప్పుడు ఒక వానరం వచ్చి తన చేయి పట్టుకుని పడకుండా ఆపి ఒక ఫలం ఆయనకు ఇచ్చి వెళుతుంది. అలా రోజు వచ్చి ఒక ఫలం ఇచ్చి వెళ్లేది. అప్పుడు మధ్వ మహర్షికి అర్థమవుతుంది ఆ వానరం హనుమాన్ అని. మీరని గ్రహించక ఇన్ని రోజులు మీతో సేవ చేయించుకున్నాను, నన్ను క్షమించండి.